ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా లైక్ అయితే వెళ్ళిపోదామండి. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియామకం చేయబడిన కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై సమీక్షించాలని మేరకు రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పిఎస్యులు, స్థానిక సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల నియామకాలపై సమీక్షకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కమిటీలో రిటైర్డ్ సిఎస్ ఏ శాంతికుమారి, రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు ఉన్నారు. మంజూరు చేయబడిన పోస్టులు, వాటి కొనసాగింపు, కొత్త ఆంక్షలు, సవరణలపైన ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. శాఖ కార్యదర్శులు, విభాగాల అధిపతులతో సంప్రదించి సమగ్ర అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదిక ఈ కమిటీ అయితే ఇవ్వనుంది.